14 సంవత్సరాలు దాటిందా? ఇప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు మహబాద్లో? రోడ్ల మీద మరి 3 నెలలు అయింది అంటున్నారు కదా? అవును, 3 నెలల నుంచి ఎక్కడ తిరుగుతున్నావు మరి? సూర్యాపేట పోయి ఎవరిలో చెల్లెవాడు. నీ బావ నెంబర్ ఉందా? చెల్లి నెంబరు తయారవుతాను, చెల్లె తయారవుతాను. మీ అన్నయ్య ఎవరు? ఏం పేరు? చెప్తలేదా? హైదరాబాద్లో ఉంటాడా? హలో, ఏం పేరు? ముత్తయ్య గౌడ అండి. నేను మహబాద్ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. స్పీకర్ ఆన్ చేసి ఉంది. మీ తమ్ముడు రాజు గౌడ్ ఇక్కడ, ఆయన భార్య ఎవరు లేరంట. ఇది అపాస్మిక స్థితిలో హాస్పిటల్లో పడి ఉంటే మనల్ని అడ్మిట్ చేసి జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి బాగానే ఉన్నాడు. మరి ఈయన పరిస్థితి ఏంది? మరి జిల్లా కేంద్రంలోని ఇక్కడ ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో 27వ తారీఖు నాడు రాజు అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ ఆయన తాగుబోతు అవ్వడంతో భార్య వెళ్ళిపోవడం జరిగింది. గత 5-6 సంవత్సరాలుగా ఆయన అక్కడిక్కడ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ వచ్చిన డబ్బుతోటి తాగుకుంటూ వాడు 27వ తారీఖు నాడు ఆయన మన మహబాద్ సివిల్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్యాంటీన్ దగ్గర అకస్మాత్తుగా స్థితిలో పడి ఉండడం. ఇక్కడ క్యాంటీన్ అతను ఓనర్ చూసి ఆయన డైరెక్ట్గా ప్రాణం ఉందా లేదా చూసుకోకుండా ఆయన డైరెక్ట్గా మార్చురీకి తీసుకెళ్ళడం జరిగింది. ఒక రాత్రంతా మార్చురీలో ఉండి శవాల మధ్యలో ఉండి మరుసటి రోజు డాక్టర్లు చూసినప్పుడు కొంచెం శ్వాస ఆడుతుందని చెప్పి ఆయన వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చడంతో ఇప్పుడు మామూలు స్థితికి వచ్చాడు. ఇప్పుడు పొద్దున్నే రాజును పలకరించడం జరిగింది. ఆయన ఉండే ఊరు, అన్నదమ్ముల పరిస్థితి అన్నీ కనుక్కొని వాళ్ళ అన్నతో కూడా మాట్లాడాను. రాజు గత 4-5 సంవత్సరాలుగా తాగుడుకు బానిస అయ్యి ఎక్కడ పని దొరికితే అక్కడ ట్రాక్టర్ డ్రైవర్గా పోతూ వచ్చిన డబ్బుతోటి తాగి, అంటే ఆయన ఒక్కడే ఉండడం, పిల్లలు పుట్టకపోవడం, ఇలా ఉండడంతో మంచి పరిస్థితుల్లో లేడని చెప్పేసి వాళ్ళ అన్న అయినటువంటి ముత్తయ్య గౌడ్ కూడా పొద్దునే మాట్లాడడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు ట్రీట్మెంట్ తోటి కోలుకుంటున్నాడు. ఆయన కోలుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయనను జాండీస్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంది. దాదాపు ఇంచుమించు 12 గ్రాములు ఉండడం వలన ఆయనకు 1-2 రోజులు ఆ జాండీస్కి ట్రీట్మెంట్ ఇచ్చి నార్మల్ స్థితిలోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా పనికన్నా లేకపోతే అనాథాశ్రయం కన్నా తరలించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. కలెక్టర్ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాను. ఏది ఏమైనా కొంత డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే మార్చురీకి వచ్చినప్పుడు ఏ బాడీలు వచ్చినాయి వాళ్ళకు తెలియకుండా మార్చురీకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మార్చురీకి ఒక శవం పోయింది అంటే డాక్టర్ సర్టిఫై చేస్తేనే బతికున్నాడా లేదా అని తెలిసే మార్చురీకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు జరగొద్దని చెప్పేసి డాక్టర్లు కూడా గట్టిగా మందలించడం జరిగింది. ఒక పేషెంట్ క్యాంటీన్ వ్యక్తి మార్చరీలోకి ఎలా తీసుకువెళ్ళగలరు? అసలు డాక్టర్ల నిర్లక్ష్యం అంటే ఆ క్యాంటీన్ వ్యక్తితోటి కూడా మాట్లాడా. ఆయన భయపడి ఇక్కడ నా క్యాంటీన్ ముందు చనిపోతే నా మీద పేరు వస్తుందని చెప్పేసి ఆయన భయంతో తీసుకెళ్ళి మార్చిలో పెట్టడం అన్నట్టు జరిగింది. సరే, ఏది ఏమైనా మార్చికి ఎంట్రీ అనేది కేవలం డ్యూటీ డాక్టర్ సర్టిఫై చేసి ఈయన చనిపోయింది అనగానే అన్న తర్వాతనే మార్చికి షిఫ్ట్ చేసే బాధ్యత డాక్టర్ల మీద ఉంది. కాబట్టి ఇది నిజంగా డాక్టర్ నిర్లక్ష్యం. వారు కూడా గట్టిగా మందలించడం జరిగింది.